గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు. ఘనంగా విడుదల చేసిన పోస్టర్లు. జిల్లా జడ్జి ఎదుట హాజరు గుంటూరు సబ్ జైలుకు పోసాని. చివరి ఆయకట్టు వరకు నీరు, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్. తొమ్మిది నెలలుగా పెండింగ్ బకాయిలు, ఎప్పుడు చెల్లిస్తారు చెల్లింపులు? జనసేన పార్టీ పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున్ యాదవ్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ప్రజల ఆదరణ పొందామన్నారు. గత ఎన్నికల్లో 21 సీట్లకు గాను 21 సీట్లు గెలుపొందడం జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఖమ్మం తప్పకుండా అమలు చేస్తామన్నారు. జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో సభ్యత నమోదులో రికార్డు సాధించామన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో ప్రత్యేక బస్సుల ద్వారా బయలుదేరి వెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. 2014లో పార్టీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. విస్తనీయత కోసం అద్దం పట్టిన పార్టీ జనసేన పార్టీ. రేపు మార్చి 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశం పిఠాపురంలో జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు సిటీ, ఈ నియోజకవర్గ కోవూరు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక 20 బస్సులు, ఒక 100 కారుల్లో పిఠాపురానికి బయలుదేరే ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని గత ప్రభుత్వంలో నర్సారావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకు పోసానిని పోలీసులు తరలించారు. నర్సారావుపేట సబ్ జైల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో గుంటూరుకు తరలించారు. పోసానిని నర్సారావుపేట తీసుకొచ్చి నర్సారావుపేట జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. నర్సారావుపేట కోర్టు వద్దకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. 13 వరకు రిమాండ్ విధించారు. పీటీ వారెంట్పై పోసాన్ని నర్సారావుపేట 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాది శ్రీనివాసులు విజయం సాధించారు. 2వ ప్రాధాన్యత ఓట్లతో గాది శ్రీనివాసులు గెలిచారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ గాదే శ్రీనివాసులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. టీచర్ల తీర్పును శిరస వహిస్తానని ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ అన్నారు. ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యుడు ఎంవి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు 9 నెలలుగా ఉన్న పెండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని అన్నారు. పీఆర్సీపై కమిటీ ఉందని, కమిటీ రిపోర్ట్ ఏమైందో ఇప్పటివరకు తెలియదని ఆయన అన్నారు. డిఏ, ఐఆర్, జీపీఎఫ్ బకాయిలు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవరు, టీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని రామచంద్రారెడ్డి కోరారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఎలక్షన్ సమయంలో ఉద్యోగస్తులకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 9 నెలలైనా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన
12వ పిఆర్సీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. గత ప్రభుత్వం పిఆర్సీ మీద ఒక కమిటీ వేసి ఉన్నది. ఆ కమిటీ ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే ఈ పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా డిఏలు కావచ్చు, ఐఆర్లు కావచ్చు, జీపీఎఫ్ బకాయిలు కావచ్చు, అలాగే పోలీసు వారికి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్స్ కావచ్చు, టీఏలు కావచ్చు, వీటినన్నిటిని కూడా వెంటనే పరిగణలోకి తీసుకొని వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ఇవ్వాల్సిందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుంది. పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్, మాచారం, రాంపూర్ ఏరియాల్లో గల వనదుర్గ ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు అందించే ఎంఎన్ కెనాల్ కాలువ, దానికి సంబంధించిన పిల్ల కాలువల ద్వారా పంట పొలాలకు అందించే సాగునీరు ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నీటి సరఫరా సమర్థవంతంగా అమలు చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. మూడు జిల్లాల నీటి అవసరాలు తీర్చే కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి వెంటనే గుర్రపుడెగ్గ తొలగించాలని వంగ రవీంద్ర కౌన్సిల్లో కోరారు. మూడు జిల్లాల ప్రజల నీటి అవసరాలు తీరుస్తుందన్న కాలువలో ఉన్న గుర్రపుడెక్క తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలన్నారు. ప్రజలు మంచినీటిగా కూడా ఉపయోగిస్తున్నందున త్వరితగతిన గుర్రపుడెగ్గ తొలగింపు పనులు చేపట్టాలని ఆయన కోరారు. నీరు ఆ కాలువ ద్వారా వస్తుంది రైతులకి. మూడు జిల్లాల యొక్క ప్రజలు ఆ కాలువని పూర్తి వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా. మరి ఆ కాలువలో గుర్రపుడెక్క అధికంగా ఉండి నీరు ప్రవాహం బాగా బాగా పూర్తిగా తగ్గిపోయింది అధ్యక్ష. మరి గుర్రపుడెక్కని ఇమ్మీడియట్ గా దాన్ని మనం తొలగిస్తే రైతులకు ఎక్కువగా మనం సేవ చేసిన అవుతాం. ఆ గ్రామాల పక్కన మంచినీళ్ళు కూడా వాళ్ళు తాగుతున్నారు అధ్యక్ష. అది మంచినీళ్ళు సౌకర్యం కూడా పూర్తిగా వస్తుంది. అందులో ఇప్పుడు ఎమ్మటే గుర్రపుడెక్కని పూర్తిగా కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల సంఘం నిర్మాణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న శాస్త్రీయ పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయాలని తెలిపారు. ప్రైవేట్ కంపెనీలు దోపిడీ చేయకుండా మార్కెట్ నియంత్రణ చట్టం, విత్తన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు వ్యవసాయం చేసి నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని అన్నారు. అట్లాగే ఎవరికైనా రైతు భరోసా పడని వాళ్ళు, రుణమాఫీ కాని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోమన్నారు కదా, మనందరం పెట్టుకున్నాం కదా. వ్యవసాయ కార్మికులకు కూడా సంవత్సరానికి 12,000 రాని వాళ్ళంతా దరఖాస్తులు ఇవ్వమన్నారు. మరి అదే పద్ధతులలో కౌలు చేసే రైతులు వీళ్ళు అని అక్కడ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రకటిస్తే ఎవరు అభ్యంతరం చెప్పకపోతే అతన్ని గుర్తించాలి కౌలు రైతుగా. చాలా సింపుల్ ప్రాసెస్ లో కౌలు రైతులను గుర్తించమంటున్నాం. వాళ్ళు రకరకాల ఆశలతో కౌలు రైతు కౌలు చేస్తా ఉన్నాడు. మరి ఈ కౌలు రైతుకు భద్రత కల్పించమంటున్నాం. జీవనోపాధిగా వాళ్లకు ఏర్పాటు చేయడానికి కౌలు రైతులను గుర్తించమంటున్నాం. ఇది మనందరము ఈ రోజు ఒక తీర్మానం లాగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి తెలియజేయాలి అని నేను కోరుతా ఉన్నాను మీ అందరినీ. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డిపై మంత్రి నిప్పులు చెరిగారు. బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రాబట్టడంలో కిషన్ రెడ్డి స్టాండ్ లేదని, పక్క రాష్ట్ర మంత్రిని తీసుకువచ్చి ఎయిర్పోర్ట్స్ తీసుకువచ్చారని కిషన్ రెడ్డి గొప్పలు చెప్పించుకుంటున్నాడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో తాము కూడా కలిసి వస్తామని, కానీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడడం సరికాదన్నారు. కులగణన రీసర్వేకు సంబంధించి గత నెల 16వ తేదీ నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని తెలియజేశారు. అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటిది మొత్తానిగా 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా
అవి కార్యరూపం దాల్చకపోవడానికి లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినా చెప్తున్నాడు. రాని వాటి అన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్రోస్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వారికి అడ్డంకు తగ్గుతారు. నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. సూర్యాపేటలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని, సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలకు కేంద్రం కోత పెట్టిందని అన్నారు. ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, బడ్జెట్ పునఃసమీక్షించి రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 50,65,000 కోట్ల రూపాయలలో రాష్ట్రానికి కేటాయింపులు పూర్తిగా అన్యాయంగా జరిగాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతాంగానికి, కార్మికులకు, కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు, సబ్సిడీల కుదింపు జరిగింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా కోత పెట్టారు. మన రాష్ట్రం నుండి రూపాయి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తే మనకి 25 పైసల చొప్పున మాత్రమే పంపిణీ జరుగుతోంది. తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏది జాతీయ హోదా ప్రకటించలేదు. పాలమూరు రంగారెడ్డి కానీ, అట్లాగే కాళేశ్వరం కానీ, అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. అలాగే విద్య, వైద్య రంగాలకు, మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధుల కోత పెట్టింది. రైతుల సబ్సిడీలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువుల మీద సబ్సిడీ 11,000 కోట్లు తగ్గించారు. ఉపాధి కూలీలకు 85,000కే కుదించారు. అది 2.5 లక్షల కోట్ల అవసరం ఉంటే, అట్లాగే ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్ లో లేవు. అందుకే ఈ బడ్జెట్ ను పునఃసమీక్షించాలా, అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటిది పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలి. నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా ఉన్న 3 ఇండ్లలో చోరీలు చేశారు. ఒక ఇంట్లో 6 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యి సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు విచ్చలవిడిగా తెగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. స్కూలు ఇన్ని సీసీ కెమెరాలు ఇట్లా ఉన్నాక తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కొత్త ఇన్ఛార్జ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడో తాకినట్లు ఉన్నాయని అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద జోకంటూ మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ అని తెలిపారు. ప్రజల సొమ్మును బ్యాగులు కంటైనర్లు మీరు దోచుకుంటుంటే కాగ్ రిపోర్టే చాలా విషయాలు చెప్పిందని ఆరోపించారు. రాజకీయాల కోసం మీరు మైకుల ముందు రోజు అబద్ధాలే చెప్పుడు మొదలు పెడుతున్నారు. మీరు, మీ బావగారు, మీ సోదరి, మీతో కలిసిన మిత్రులంతా కూడా
ఈరోజు రాజకీయంగా తెలుసు కదా. కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతో ఏదో బయట పెట్టే ప్రయత్నం, లేకపోతే మీ ఏంటారు అది మీరు అకామిడేట్ చేసుకున్న సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి, మైకులకు ఏమీ స్టిక్కర్స్ లేకుండా. కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ ఏమంటారు పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు. రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు. డెఫినెట్గా నేను అంటున్నా, మీరు మైకుల ముందు మాట్లాడలేరు, నిజం అంతర్గతంగా మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ ప్రజలు ఉంటారు. కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు, ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచరు. కాబట్టి ఈ లాస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా. గద్దర్ సినీ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్వీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాస్ జయంతి వేడుకలకు బట్టి విక్రమార్క హాజరయ్యారు. కళలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని, ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. మెండుగా ఉంటాయని స్పష్టంగా చెప్పమని కూడా నాకు చెప్పారు. సో మీ అందరికీ సంగీత కళాకారులకి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి, సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరికి కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం చేసింది. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే, ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప కళని, గాత్రం, కళలు, వాగ్యం, సంగీతం ఇవన్నీ కూడా అందరికీ వచ్చే కాదు, కొద్దిమందికి మాత్రమే సొంతం. అలా సొంతంగా ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా ఆ భగవంతుడు మీ అందరినీ బాగా ఆశీర్వదించినట్టుగా నేను భావిస్తూ, ఆయన ద్వారా సంక్రమించినటువంటి ఈ ఆస్తిని ప్రజలకు అందిస్తూ మీరు ప్రముఖంగా వెలుగొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆశీస్సులు మెండు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.